తల్లిదండ్రులు మీ బిడ్డలకు చదువుతో పాటు 3 విషయాలు మీరు నేర్పించడమో మర్చిపోవద్దు. అందులో మొట్టమొదటి విషయం మీతో పంచుకుంటున్నాను. భోజనము చేసేటప్పుడు ఆ ప్లేట్ చుట్టూరు ఒక్క చిన్న మీద కూడా కింద వదలడానికి వీల్లేదు, వేస్ట్ చేయడానికి వీల్లేదు. చాలా మంది బిడ్డలను చూస్తుంటాను, తల్లిదండ్రులని చూస్తుంటాను, సగం తిరిగి సగం పడేస్తుంటారు మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు. డోంట్ యూజ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్, డోంట్ వేస్ట్ ఫుడ్. ఒక్క మెతుకు కూడా కింద వదలడానికి వీల్లేదు. ప్లేట్లో కూడా ఒక మెతుకు కూడా, ప్లేట్ నీకు ఎలా ఇచ్చారో ఆ ప్లేట్ అలాగే ఉండాలి. తినడము మీరు నేర్పించినట్లయితే వారి జీవితంలో ఒక మంచి పాఠం నేర్చుకుంటారు. కాబట్టి మంచిగా తినడము, కింద పడడానికి వీల్లేదు. రెండవది, ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. దాని అర్థం ఏంటంటే, ఒక వస్తువు తీసిన చోట నుంచి అదే ప్రదేశంలో పెట్టడము. స్కూల్ నుంచి వస్తారు బిడ్డలు, షూని ఒక పక్కన ఇసురుతారు, బుక్స్ ఒక పక్కన ఇసురుతారు, ఆ సైకిల్ తాళాన్ని ఒక చోట ఇసురుతూ ఉంటారు. డోంట్ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. రాగానే తాళము ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకుందాం, పెన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడం నేర్చుకుందాము. అంటే ఒక వస్తువు వాడిన తరువాత తల్లిదండ్రులుగా నువ్వు చేసినట్లయితే వారు కూడా అదే పని చేస్తారు. ఈ వస్తువు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. కాబట్టి ఈ నియమాన్ని నేర్చుకుందాము. కుర్చీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. హోటల్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు చూస్తుంటాను, కుర్చీ లాగుతారు బ్యాక్కి, మరలా అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు. దాన్ని ముందుకు పెట్టేసి ఆ టేబుల్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోవాలి. అది హోటల్ ఎటికేట్ అంటారు, మంచి నియమం అంటారు దాన్ని. కాబట్టి నేర్పిద్దాం బిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా సరే. మూడవది, డస్ట్బిన్ యూజ్ చేయడం నేర్పిద్దాం. నేను వాకింగ్కి వెళ్తూ ఉంటాను. తల్లిదండ్రులకు పిల్లలు చాలా మంది వస్తూ ఉంటారు. ఆ ఐస్ క్రీమ్ రేపర్స్ కానీ పేపర్స్ కానీ అన్ని కూడా చిన్న వెంటనే అక్కడే పడేస్తుంటారు. పక్కనే డస్ట్బిన్ ఉంటుంది. దర్ ఇస్ ఎ డస్ట్బిన్ బిసైడ్ దెమ్ ఓన్లీ, బట్ నెవర్ యూజ్ దట్ వన్. దట్ మీన్స్ దే డిడ్ నాట్ టీచ్ దెమ్. వారు తల్లిదండ్రులుగా లేక టీచర్స్గా డస్ట్బిన్ యూజ్ చేయడం నేర్పించలేదన్నమాట. నువ్వు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశము ముందు వెళ్ళినప్పుడు ఎంత నీట్గా ఉందో అంతే నీట్గా మరలా వెనక్కి వచ్చినప్పుడు ఉండాలి. కాబట్టి ఈ 3 నియమాలు జపనీస్ వారు చూశాను నేను. సాకో ఫుట్బాల్ అయిపోయిన తర్వాత ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వారు చేసిన పని ఏంటంటే, చాలా ఓడిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏ కుర్చీలో ఏవో పగలగొట్టేసి వెళ్ళిపోతారు న్యాచురల్గా. కానీ వారు చేసిన పని ఏంటంటే, ఆ స్టేడియం అంతా క్లీన్ చేసేస్తారు. అక్కడ ఉన్న డ్రింకింగ్ బాటిల్స్ అన్నీ తీసి డస్ట్బిన్లు వేసి వెళ్తాడు. వరల్డ్ అప్రిషియేట్ దెమ్. Let our children should be appreciated by others because they'll see your children.